ప్రతి కుటుంబం విస్తరించబడాలి, ప్రతి కుటుంబం స్థిరపరచబడాలి, ఆర్థికంగా స్థిరంగా ఉండాలండి. అప్పులు తిప్పలు తప్పి ఆర్థికంగా స్థిరపడాలి, ఎకనామికల్గా మంచిగా సెటిల్గా ఉండాలి, బాధలు తప్పాలి, శ్రమలు తప్పాలి. ఇంకా నీవు ఉన్న చోటనే కాదు, ఎబ్బేసు ప్రార్థిస్తాడుగా, నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. నిశ్చయముగా నీవు నా సరిహద్దులు విశాలపరచు. నువ్వు విశాలపరచబడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి. కానీ ఈ ఆశీర్వాదాలు ఏమీ లేకుండా అపవాది నేనేం చేస్తాడు తెలుసా? వనముగా ఉన్న నీ జీవితాన్ని అడవిగా మార్చేస్తాడు. వనము తోటగా ఉన్న నీ జీవితాన్ని అడవిగా మార్చేస్తున్నాడు ఈ రోజున. ఆఖరిగా ఒక చిన్న మాట చదివించి నేను ముగించే ప్రయత్నం చేస్తా. ఆఖరిగా ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వాక్యం. 3వ అధ్యాయము 6వ వాక్యం. స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియే ఉండుట చూచునప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తిన్నాడు. ఏం తిన్నారు వీళ్ళు? దేవుడు ఏదైతే తినొద్దన్నాడో దాన్ని. హుషారుగా వినండి, మీరు తలెత్తి 2 నిమిషాలు వినండి, ఇంకా ముగిచ్చేస్తా. ఆఖరి మాట ఏం తిన్నారు వీళ్ళిద్దరూ? ఏం తినొద్దన్నాడో జీవవృక్ష ఫలాల్ని తినేశారు. మంచి చెడ్డు తెలవనిచ్చు ఆ వృక్ష ఫలాన్ని తినేశారు. తినొద్దు అని చాలా జాగ్రత్తగా కటాకండగా జోడి చెప్పాడు. చచ్చిపోతారని చెప్పినా కూడా తిన్నారు వీళ్ళు, తినేశారు. సరే, తినడానికి గల కారణాలు ఏంటి? 3 కారణాలు ఉన్నాయి అక్కడ. ఏంటి? వాళ్ళు ఆ పండును తినడానికి గల 3 కారణాలు ఏంటో చెప్పండి. ఆ కారణాలు: 1 మంచిది, 2 కన్నులకు అందమైనది, 3 రమ్యమైనది. చూడ్డానికి బాగుంది, రుచికి బాగుంది, వివేకం తెలివితేటలో ఇచ్చేదిగా ఉంది, చూచుటకు కన్నులకు కనువిప్పు కలిగించేదిగా ఇట్లా ఉంది. సరే, ఈ మాటలు మీ మైండ్లో పెట్టుకోండి. ఈ చెట్టు కానీ చెట్టు ఫలాలు కానీ ఎట్లా ఉండే? చూడ్డానికి బాగున్నాయి, అందంగా ఉన్నాయి, రుచికరంగా ఉండే, చూడగానే తినబుద్ధి అవుతుంది ఈ చెట్టు ఫలాలు. ఓకేనా? ఈ 3 మాటలు మీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం. ఈ మాటలన్నీ మనసులో పెట్టుకోండి. వెంటనే 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. ఆ దేవుడైన యెహోవా చేసిన దినమందు తీశారు. అందరు 2వ పేజీ, బైబిల్లో 2వ పేజీ. భూమి ఆకాశం సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఏ పొదయు ఉండలేదు, పొలమందలి మొలవలేదు. ఏలయనగా యెహోవా వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇక్కడ ఆలోచించండి. అది వరకంట పొలంలో ఏ పొద లేదు, భూమి మీద ఎవరు ఉండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. పొలాల్లో పొదలు ఉన్నాయా? ఈరోజు చూడండి, ఈ వరి, గోధుమ ఇట్లాంటి పంటలు వేసి ఒక 2-3 నెలల భూమికి గ్యాప్ ఇస్తారు. 3వ నెల వచ్చి చూస్తే భూమి అంతా ఏమైపోతుంది? పాడైపోతాయి. పిచ్చి మొక్కలు మొలుస్తాయి, గచ్చ పొదలు మొలుస్తాయి, ముళ్ళు మొలుస్తాయి. ఈ ఎవరైనా తెచ్చేశారా? ఎవరు తెచ్చేలా? మొలుస్తా ఉంటాయి. పిచ్చి మొక్కలు విత్తనం వేయకుండానే మొలుస్తాయి.
బలం చెట్లు బలం ముందు కొట్టకుండానే బలంగా తయారవుతాయి. మళ్ళా ఇప్పుడు వ్యవసాయం చేయాలనుకున్నాడు, ఫస్ట్ ఏం చేయాలి? భూమిని సేద్యపరచాలి, దాన్ని దున్నాలి, బాగు చేయాలి. ఈ బాగు చేసే క్రమం రెండు ఉంటాయి. మొత్తం దున్నాలి, చదును చేయాలి, ముళ్ళు ఇవన్నీ ఏరాలి. ఇవన్నీ ఎవరు తెచ్చేస్తారు? మొదట్లో భూమి ముళ్ళ చెట్లు మొలవడం లేదు, ఏం లేదు, సస్యశ్యామలంగా ఉండేది భూమి. హల్లెలూయా! ఎటు చూసినా పచ్చగా ఉండేది. కానీ ఎప్పుడైతే మనిషి అతిక్రమించాడో అప్పుడు భూమి అడవి మొలవడం ప్రారంభించింది. చదవండి మన వాక్యం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతా తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరు నిర్మించి నాసికా రంధ్రములో జీవాయును వది నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఏదెనులో ఒక తోట వేశాడంట. ఇది అడివా తోట? తోట. క్రమముగా ఉన్నాయి చెట్లన్నీ, ఎన్నో చెట్లు ఉన్నాయి, లక్షల చెట్లు ఉన్నాయి. పెద్ద తోట నిర్మించి అక్కడ మనిషిని తయారు చేశాడు. ఈ తోటను, ఈ చక్కని ఆ సౌందర్యాన్ని పరిపాలించడానికి, ఏలడానికి, అనుభవించడానికి ఒక మనిషిని తయారు చేశాడు. ఆ మనిషి పేరే ఆదాము. తయారు చేసి ఏం చేశాడు? తోట నిర్మించి నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినై ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెట్లు తెలియని వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇప్పుడు ఈ మంచి చెడ్డలు తెలవలిచ్చే వృక్షము ఎలా కనిపిస్తుంది? అందంగా, రమ్యంగా, బాగుంది చూడడానికి. మరి మిగతా చెట్లు పిచ్చి పిచ్చిగా ఉన్నాయా? తోటలో ఉన్న చెట్లన్నీ ఎట్లా ఉన్నాయి? అర్థమైందా మీకు పాయింట్? 9వ వాక్యంలో మరి 10వ వచనం 9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదునైన ప్రతి వృక్షం, అంటే ప్రతి వృక్షం ఎట్లా ఉంది చూడ్డానికి? ప్రతి వృక్షం బాగుంది. కానీ దేవుడు, సాతాను ఏం చేశాడు? ఆ ఒక్క వృక్షాన్ని ఇదే బాగుంది. ఈ రోజున తాగడానికి ఎన్నో ఉన్నాయి, కానీ ఇది సారాయే కనిపించింది. తినడానికి ఎన్నో ఉన్నాయి, కానీ వీళ్ళకి ఆ ప్యాకెట్లు పిచ్చి పిచ్చి ఏంటో చూశారు, క్యాన్సర్లు వచ్చాయి, అవే కనిపిస్తాయి. తాగడానికి ఎన్నో ఉన్నాయి, తినడానికి ఎన్నో ఉన్నాయి, అనుభవించడానికి ఎన్నో ఉన్నాయి. కానీ అంటే అన్ని ఆహారానికి మంచియే, రుచికరమైనవే. అర్థమవుతుందండి? ఈ రోజున లోకం అంతా పాపంగా మారిపోయింది, శాపంగా మారిపోయింది, పాపంతో నిండిపోయింది లోకం అంతా. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, రకరకాలుగా పాపంతో నిండిపోయింది భూమి మొత్తం. అంత పాపంతో నిండడానికి గల కారణం ఏంటి? సాతానుడు ఎరగేసి నిన్ను ఆకర్షిస్తున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? అంటే చెట్లన్నీ బాగున్నాయి, కానీ ఈ ఒక్క చెట్టే చూపిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి చూడండి, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డు తలనుంచి నేల నుండి మొలిపించెను. అంటే ప్రతీది చూడడానికి అందంగానే ఉంది. కానీ సాతాను ఏం చెప్తున్నాడు ఇక్కడ 3:6లో? ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది. అంటే అన్ని మంచియే, కానీ సాతాను ఏం చెప్తున్నాడు చూడండి, ఇదిగో ఇదొక్కటే మంచిది, ఇదొక్కటే మంచిది. కొంతమంది పెళ్లి కాని యవనస్తులు, యవన రాళ్ళు, వీళ్ళకి ఎంతో మంది మంచోళ్ళు ఉంటగా ఈ పిల్ల పోయి
ఒక గాలోడిని ప్రేమిస్తాడు. వాడు పోయి 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 ఓ తిక్కల దాన్ని ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? ఎంతో మంది మంచోళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళ కంటికి ఎవరు కనిపిస్తారు? ఆ గాలోడే నచ్చుతాడు, ఈ తిక్కలదే నచ్చుతాడు. కారణం ఏంటి? అన్ని మంచివి, చూపునకు అన్ని బాగున్నాయి, చూపునకు ప్రతీది రమ్యంగా ఉంది, ప్రతీది అందంగా ఉంది. కానీ సాతానుడు దేన్ని హైలైట్ చేస్తున్నాడు? చెప్పండి, దేన్ని హైలైట్ చేస్తున్నాడు? ఏదైతే నిన్ను పడజేస్తుందో, ఏదైతే నేను మరణానికి అప్పగిస్తుందో దాన్ని హైలైట్ చేస్తున్నాడు. 2:9లోనేమో అన్నీ అందంగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి, అన్ని రుచికరంగా ఉన్నాయి. కానీ 3:6లో సాతాను ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇదొక్కటే మంచిది, ఇదొక్కటే రుచికరంగా ఉంది, ఇదొక్కటే చూడడానికి బాగుందని ఏదైతే తినొద్దన్నాడో దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టాడు. ఇప్పుడు నువ్వేమనాలి? అరే పిచ్చోడా, ఇదొక్కటే కాదు, తోటలో చెట్లన్నీ అందంగానే ఉన్నాయి, తోటలో ప్రతి వృక్షము అందంగానే ఉంది, ప్రతి పండు రుచిదే, దేవుడు నాకు అన్ని పండ్లు ఇచ్చాడు, ఈ ఒక్క పండు ఏం పని నాకు అని దాన్ని తిరస్కరిస్తే చరిత్ర వేరేలాగుండే. కానీ వీళ్ళు ఏమయ్యారు తెలుసా? సాతాను పెట్టిన వలలో పడిపోయారు. చూపునకి ఇది బాగుందనుకున్నారు, కానీ వాస్తవం ఏంటి? అన్ని చెట్లు బాగున్నాయి. అది వాస్తవమా కాదా? అన్ని బాగున్నాయి, పండ్లన్నీ రుచికరంగా ఉన్నాయి. దేవుడు ఏమైనా సప్పటి ఇచ్చాడా? లేదు. రుచి తక్కువ ఇచ్చాడా? అన్ని రుచికరంగానే ఉన్నాయి. కానీ సాతానుడు అన్నాడు, ఇదే రుచి, ఇదే రుచి నీకు. సాతానుడు ఇదే బోధిస్తాడండి. చేయడానికి ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత ఉంది దేవుని పని, కానీ మొత్తం పక్కన పెట్టేసేసి ఇదిగో చూడు ఇదే రుచికరంగా ఉంది, ఇదే బాగుంది అని సాతాను నీ చేత తినకూడనివి తినిపిస్తున్నాడు, చేయకూడనివి చేపిస్తున్నాడు, వెళ్ళకూడని చోటకి నడిపిస్తున్నాడు, అనకూడనివి అనిపిస్తున్నాడు, వినకూడనివి వినిపిస్తున్నాడు. కానీ నీ దేవునిలో అంతకంటే ఆనందం ఉంది, నీ దేవుని సన్నిధిలో అంతకంటే సంతోషం ఉంది. దీన్ని సాతానుడు చూడనివ్వట్లా, సాతానుడు దీన్ని అనుభవించనివ్వట్లా. దీన్ని హైలైట్ చేస్తున్నాడు, లోకంలో పాపాన్ని హైలైట్ చేస్తున్నాడు, శాపాన్ని హైలైట్ చేస్తున్నాడు, ఒక మందుని హైలైట్ చేస్తున్నాడు, ఒక సిగరెట్ని హైలైట్ చేస్తున్నాడు, ఒక వ్యభిచారాన్ని హైలైట్ చేస్తున్నాడు. ఇవన్నీ పాపములు. ఒక దొంగతనాన్ని హైలైట్ చేస్తున్నాడు. వీటిని హైలైట్ చేస్తా, ఏదో ఇది చేయి ఇక థ్రిల్ వచ్చిద్దేమో, ఇది తాగు థ్రిల్ వచ్చింది, ఇది పీల్చు థ్రిల్ వచ్చింది. ఈ మధ్య 10 నుంచి బయటకు వచ్చిన ప్రతి పిల్లాడు ఆ సిగరెట్లు కూడా మానేసి గంజాయిలు తాగుతున్నారు అంట. ఎంత భయానకమైన విషయమో తెలుసా? ఎందుకు మనిషి అంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు? 2 రోజుల క్రితం ఒక డాక్టర్మని 19 మంది కలిసి హత్యాచారం చేశారు. ఎంత బాధ అంటే, వాళ్ళలో ఉన్న మనిషి మారిపోయి మృగం ఎందుకు బయటకు వస్తున్నాడంటే, ఈ తెక్కలు ఇవన్నీ తాగబట్టి తినబట్టి. ఆ గంజాయి తాగుతాడు, ఆ మత్తు ఎట్లెక్కిందో తెలియదు, ఆ మత్తులో వాడు ఏం చేసేది తెలియదు, మనిషిగా మారి మృగంలా బిహేవ్ చేసేది తెలియదు. మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు అంటే ఎన్నో ఉన్నాయి, తినేవి తాగే ఎన్నో ఉన్నాయి, రుచికరమైనవి, టేస్ట్ కలిగినవి, అద్భుతమైనవి. ఒక మంచి జ్యూస్ ఎంత టేస్ట్ ఇస్తుంది, ఎంత టేస్ట్.
ఎన్నొన్ని రుచికరమైనవి. ఇవన్నీ పక్కన పెట్టి వీడేం తాగుతాడు? పిచ్చి పిచ్చి అన్నీ తాగుతాడు. ఎన్నొన్ని రుచికరమైన అంటే అప్పవాది ఏం చేస్తున్నాడు? అవి మొత్తాన్ని మరుగు చేసి వీడి ముందుకు ఒక్కదాన్ని తీసుకెళ్తున్నాడు. ఇదిగో ఇదే బాగుంది, ఇది తిను, ఇది తాగు, ఇది చూడు, ఇట్లా ఉండు అని నీ మీద ప్రెజర్ పెట్టేస్తున్నాడు. అపవాది నీ దగ్గరకు వచ్చి చూపిస్తున్నాడు అన్నీ. ఇదిగో ఇది చూడు, ఇది అనుభవించు, ఇది చెయ్యి, ఇది తిను, ఇది తాగు అని అపవాదిని ముందుకు తెచ్చి దాన్ని చూపిస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? లోనైపోయి తోటగా ఉన్న నీ జీవితాన్ని ఎట్ట మార్చుకుంటున్నావు? అడవిగా. ఇప్పుడు తోటగా ఉన్న ఏదేను, ఈ తోటలో నుంచి వీళ్ళు బయటకు వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితం అడవిలాగా అయిపోయింది. అంటే ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి. కష్టపడి బ్రతికినంత కాలం ఆ మనిషి పొలాన్ని దున్నుతానే ఉండాలి. ఒక సంవత్సరం దున్నావు, వచ్చే సంవత్సరం బాగుండిద్దా? పొలం లేదు. ఒక పంట అయిపోయి రెండో పంటకి ఖచ్చితంగా పొలాన్ని బాగు చేయాల్సిందే. ఇంట్లో కొద్దిగా ఒక 20 గజాల స్థలం అట్టు వదిలేస్తే అట్టుంటది. ఆ స్థలం ఎంత పాడైపోయింది. ఎవరన్నా తెచ్చి నాటుతున్నారా? రాత్రి ముళ్ళ చెట్లు ఏమన్నా మొలుస్తాయి. అది భూమికి తగిలిన శాపం. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా దేవుడు చేయొద్దన్న పని చేయడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల, అతిక్రమించడం వల్ల అనవసరమైన ముళ్ళ చెట్లు మొలుస్తాయి. నిరవంజి చెట్లు మొలవాల్సింది, ఆశీర్వాదకరమైన చెట్లు మొలవాల్సింది, ఒలివ చెట్టుగా ఉండాల్సింది, ఫలమిచ్చే చెట్టుగా ఉండాల్సింది, వర్ధిల్లే చెట్టుగా ఉండాల్సింది. రకరకాలైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కనుక ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకోండి. మొదటి మాట, అడవి చెట్లలో, అడవి వృక్షములలో. ఈ 2 మాటలే మనం ధ్యానం చేసి వచ్చే వారం అడవి వృక్షములలో జల్దరు వృక్షం అనండి. మాట జల్దరు వృక్షం. జల్దరు వృక్షం అంటే ఏ చెట్టు? ఏ చెట్టు? APPLA, యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు. వచ్చే వారం ఇదంతా ఇంట్రడక్షన్. అసలు అడవి ఎట్లా వచ్చింది, అడవిలో చెట్లు ఎట్లా ఉన్నాయి, మొట్టమొదటికి అడవి ఉందా, తోట ఉందా, తోట అడవిగా ఎలా మార్చేశాడు అపవాది, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసాం. 2 మాటలే ధ్యానం చేశాం, అడవి వృక్షాలు. నెక్స్ట్ వీక్ ఏం ధ్యానం చేయబోతున్నాం మనం? యాపిల్ చెట్టు గురించి. యాపిల్ చెట్టులో ఉండే 7 ఆశీర్వాదం. ఒక్కొక్క ఆశీర్వాదం నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఒక్కొక్క దీవెన నీ జీవితాన్ని మేలుకరంగా మారుస్తుంది. 7 వారాలు 7 ఆశీర్వాదాలు మిస్ అవ్వకండి. యాపిల్ చెట్టులో ఉండే 7 ఆశీర్వాదాలు వచ్చే వారం నుంచి ధ్యానం చేద్దాం. ఈ వారం ఉపోద్ఘాతం, ఇదంతా ఇంట్రడక్షన్. అడవి ఎట్లా ఉంది, అడవిలో చెట్లు, తోటలో చెట్టుకి అడవిలో ఉన్న చెట్టుకి తేడా ఏంటి, తోట అడవిగా ఎలా మార్చబడింది, ఎందుకు మార్చబడింది, ఎప్పుడు ఎలా మార్చబడింది, వివరణంతా దేవుడి ఈ వారం అందించాడు. ఇక వచ్చే వారం మూలవాక్యములో అడవి వృక్షములలో జల్దరు వృక్షము. జల్దరు వృక్షం ఇది హడావుడి